హలో అండి అందరికీ. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళానో ఈ వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా, అదే ఈ వీడియో చూసేయండి. హలో అండి అందరికీ. సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అందరం రెడీ అయ్యి సో చిన్న మీటప్ ఉంది. సో పిన్ని వాళ్ళందరూ కలుద్దాం అనుకున్నాము. సో అందరం ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలవబోతున్నాం అనమాట. యాక్చువల్లీ నిన్న పండగ, నిన్న వెళ్ళాల్సింది, టైం లేదు. సో ఈరోజు పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. చిన్న పిన్ని ఆల్రెడీ వచ్చి ఉన్నారు. నేను వచ్చేసాను, నువ్వు ఇంకా రాలేదా అన్నారు. సో ఆ పిన్ని రాగానే మేము కూడా అమ్మని తీసుకొని, వదిన్ని, నేను, మా బుజ్జిదాన్ని తీసుకొని వచ్చేసామన్నమాట రెండో పిన్ని ఇంటికి. సో ఇంకా వచ్చిన తర్వాత అక్క చెల్లెల ముచ్చట్లు మీ అందరికి తెలిసిందే కదా, అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈలోపు మా మరదళ్ళు టీ కాఫీలు ఇస్తాను వదినా అని వెళ్ళారనమాట. సో మనం ఎక్కడున్న టీ బ్యాచ్ కాబట్టి సో ఛాయ్ అయితే ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు. ఈ ప్రిపరేషన్ నేను ఎందుకు మిస్ అవ్వాలని నేను వాళ్ళతో ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాను. బట్ మా మరదళ్ళు రానివ్వలేదన్నమాట. వద్దు దినా, మేము ఇస్తాము, నీకెందుకు, నువ్వు కూర్చో అన్నారు. సో హ్యాపీగా నేను కూడా ఇంకా చెప్పారు కదా, ముందు టీ ఇస్తే, నా టీ ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నట్టు అక్కడే నించున్నాను. సో మీ అందరికి తెలిసిందే, చిన్న మరదలు పెద్ద మరదలు. ఇంకా ఈ టీ సెక్షన్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. పక్కనే అండి, ఎక్కడో దూరం కూడా కాదు. ఈలోపు అన్నవాళ్ళు, తమ్ముళ్ళు, మా పెద్దోడు, మా చిన్నోడు అందరు వచ్చేసారనమాట. అండ్ మా చిన్నోడు చెన్నై నుంచి వచ్చాడు. పాపం అసలు వాడికి పండగకి ఇచ్చింది 3 days అండి. వాడి కాలేజ్, వాడి హడావిడి, ఇంకా 2 years చదవాలి వాడు చెన్నైలో. సో ఏం చేస్తాడో చూడాలి. ఇంకా పిన్ని కూడా రెడీ అయ్యి వచ్చారు. నువ్వు నేను సేమ్ పించ్ అన్నట్టు. సో ఆల్మోస్ట్ నాది పిన్నిది శారీ కొంచెం ఇంచుమించు సేమ్, కాకపోతే మనం విజయవాడలో తీసుకున్నాము, పిన్ని ఇంకో చోట తీసుకుంది. సో నాకు ఆ శారీ మా పెద్ద బాబు పోయిన ఇయర్ రంజాన్కి కొనిచ్చారనమాట. మంచి శారీ అండి, నాకైతే బాగా నచ్చింది. సో అందరం పిల్లలు కలిసి ముందుగా ఇక్కడికైతే వచ్చేసాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. చిన్న మామయ్య కింద ఉంటారు, పెద్ద మామయ్య పైన ఉంటారు, మీ అందరికి తెలిసిందే. కాకపోతే కింద కొంచెం స్పేషియస్గా ఉండిద్దని అలా కింద కూర్చున్నాము. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఏమైనా వీడియోస్ అన్నీ నేను మిస్ అయితే షార్ట్స్లో పెడతాను. ఈలోపు మా పెద్దోడు పైనుంచి దిగుతున్నాడు అనమాట. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి మా వాడికి. ఇలా మా పిల్లలు మేము ఫోటోషూట్ అయితే పెట్టుకున్నాం. ఈలోపు మా బుజ్జులు అందరూ ఆ గ్రౌండ్ అంతా తిరుగుతున్నారు. సో చిన్నపిల్లలకి ఏముందండి, ఎక్కువ స్పేస్ కనిపిస్తే చక్కగా ఆడుకుంటూ ఉంటారు కదా. ఈలోపు నాకు తెలియకుండానే మా చిన్నోడు, అక్క పండగకి రాలేదు కదా నువ్వు అని, యాక్చువల్లీ వాడు షోర్మా అంటే నాకు షోర్మా ఇష్టమని షోర్మా తీసుకొని రావడానికి వెళ్ళాడనమాట. కాకపోతే అసలు స్టాల్స్ ఏం లేవు. అక్క ఇంకేం తింటావు, నువ్వు షోర్మా లేదు అన్నాడు. వద్దు నాన్న వచ్చి అంటే వినలేదు. నా కోసం సపోటా ఫ్లేవర్ ఫలూదా తీసుకొచ్చాడు. నేను ఒక్కదాన్ని తినలేదండో అంత పెద్ద బాక్స్. అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క స్పూన్ అయితే పెట్టాను. కాకపోతే చాలా బాగుంది. ప్రేమగా తెచ్చినప్పుడు ఏదైతే ఏముంది, ముందు అక్క అని తెచ్చాడు కదా, అది చాలు నాకు. ఈలోపు మా చిన్న మామయ్య మేమందరం వచ్చామని చాలా టేస్టీగా ఉంది. అంటే ఒక్కొక్క స్వీట్ షాప్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉండేది కదా, సో బాగానే ఉంది. ఇక్కడైతే హ్యాపీగా స్వీట్స్ కూడా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ నుంచి మొదలు పెట్టాను ఆ పొట్టలో స్నాక్స్ వేయడం. ఈలోపు టైం అయితే 9 అయిపోయింది. రెండో పిన్ని అన్నం తిందాం రండి, బిర్యానీ తెప్పిస్తానంది. నో అన్నాము. 1 వైట్ రైస్ ఒకటి చాలు, ఏదైనా వేసుకొని తినేస్తామన్నాము. అలా ఎలా కుదిరిద్ది అని ఇంకా మా బాబాయ్కి చెప్పి సాంబారు అండ్ బెండకాయ పకోడీ, బూందీ బయట నుంచి తెప్పించింది. మా మరదలు ఇంట్లో 4 kgs వైట్ రైస్, పెరుగు, 2 పచ్చళ్ళు అండ్ వడియాలు అవన్నీ అరేంజ్ చేసేసారనమాట. సో మేమందరం ఇలా కుటుంబ సమేతంగా హ్యాపీగా కూర్చొని భోజనాలు అయితే చేసేస్తున్నాం. ఇదే ఒక చెట్ల కింద కూర్చుంటే దీన్నే వనభోజనాలు అంటారు కదా. మా అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు తెగ తిరిగామండి ఊళ్ళు. అప్పుడు నాకు యూట్యూబ్ లేదనమాట. నా పెళ్ళైన కొత్తలు కూడా తెగ తిరిగాము. పెట్టుకోవడానికి యూట్యూబ్ లేదు, ఫొటోస్ ఉన్నాయి, ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి. సో అమ్మమ్మ తాతయ్య వెళ్ళిపోయారు. ఇంకా ఫ్యామిలీ ట్రిప్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా మేము అరకు వెళ్ళిందే అలా అందరం కలిసి. చూడాలి, మళ్ళీ నవంబర్లో అనుకుంటున్నాం, ఏమైందో తెలీదు. వెళ్ళేటట్టయితే మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా చెప్పండి. లోపు మనకు కాల్ డాడీ.
మధ్యాహ్నం అనగా వచ్చావు 2-3 గంటలు నాతో ఉన్నావు, ఇంకా వెళ్ళిపోయావు, ఇంకా రావా అని. ఇంకా 10 అవుతుందని గబ్బా గబ్బా అన్నం కూడా అన్నం ప్లేట్లో పెట్టేసుకొని ఆ ప్లేట్లో ఉన్న అన్నం 2 ముద్దలు నోట్లో పెట్టుకొని మా వాళ్ళందరినీ ఒక్కసారి బాయ్ చెప్పి మళ్ళీ మా తమ్ముళ్ళకి పిన్నెళ్ళకి అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా మనమైతే బయలుదేరాలన్నమాట. ఇంకా అప్పటికే మనకు చాలా లేట్ నైట్ అయిపోయింది. ఇంకా ఇదన్నమాట ఈ ఫ్యామిలీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఇంకా మరెన్నో వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరో అన్నారండి నీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయని. అవే ఉంటాయండి, ఇంకేం ఉండవు. ఫ్యామిలీ కుకింగ్ అంతే అన్నమాట. బాయ్.